షేక్పేట్ డివిజన్లో నేను చూస్తూ ఉన్నాను. సమతా కాలనీ కావచ్చు, పారామౌంట్ కాలనీ కావచ్చు, గుల్షన్ కాలనీ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ కాలనీ కావచ్చు, జానకీనగర్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇవాళ బోగస్ ఓటింగ్ జరుగుతూ ఉంది. గుడ్డి గుర్రానికి పళ్ళు తోమినట్టుగా ఇవాళ ఎన్నికల సంఘం అధికారులు, తర్వాత పోలీసు వాళ్ళంతా కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలపైన అరెస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళను బూతుల దగ్గర కూర్చోకుండా విచ్చలవిడిగా దాడులకు చేసే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరో పక్కనేమో ఆటోలలో మహిళలను దింపి బోగస్ ఓటింగ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు ఒక 100 మందికి పైచిలకు బోగస్ ఓటింగ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం ఏమైనా అధికారులు కానీ పోలీసులు ఏమైనా కాంగ్రెస్ పార్టీ పేరోల్లో ఉన్నారా? ఏమన్నా రేవంత్ రెడ్డి పేరోల్లో ఉన్నారా? వై ఇస్ దట్ బోగస్ ఓటింగ్ ఈజ్ నాట్ బీయింగ్ కర్టైల్డ్? ప్రతి పోలింగ్ స్టేషన్లో 100 మంది మహిళలు ఆటోలలో వచ్చి దొంగ ఓట్లు ఎట్లేస్తూ ఉన్నారు. మరి పోలీసులు అంతా ఏం చేస్తూ ఉన్నట్టు? పోలీసులు కేవలం బీఆర్ఎస్ వాళ్ళని నియంత్రించడం కోసమే పోలీసా, లేకపోతే బోగస్ ఓటింగ్ నియంత్రించడం కూడా పోలీసు పనిచేస్తుందా? ఎన్నికల సంఘానికి పొద్దుటి నుండి 100 కాల్స్ చేస్తూ ఉన్నాం. ఈ బూత్లో ఇట్లా ఉంది, ఈ బూత్లో ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లుందని చెప్పారంటే ఎక్కడ కూడా బోగస్ ఓటింగ్ పైన చర్యలు తీసుకోవట్లేరు. పక్కన కార్వాన్ కావచ్చు, లేకపోతే నాంపల్లి కావచ్చు, ఇక్కడ నుంచి ఎంఐఎం సంబంధించిన నాయకులంతా పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలను నాయకులంతా కూడా డంప్ చేసి మరి ఇవాళ బోగస్ ఓటింగ్ చేస్తూ ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు తోమినట్టు ఎన్నికల సంఘం వ్యవహరిస్తూ ఉంది. We humbly appeal to the Election Commission of India to take a serious action. లేకపోతే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగదు. ఇది ప్రజాస్వామ్యంకి కూని చేసినట్టుగానే ఉంటుంది, ఒక అపహాస్యం. ఎందుకంటే ఇంత పెద్ద ఎన్నికల సంఘం అంతా ఈ పోలింగ్ స్టేషన్లు పెట్టాలా, లేకపోతే పోలింగ్ బూతులు పెట్టాలా? బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తుంటే దాన్ని నియంత్రించకపోతే మామూలు సామాన్య జనం వచ్చి ఒక నాయకుడిని ఎన్నుకొని ఓట్లేస్తే దాని విలువ ఏంటి? కాబట్టి అది కాపాడడం కోసమైనా దయచేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఎన్నికల సంఘానికి, ఈ బోగస్ ఓటింగ్ని నియంత్రించండి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓట్లు వేసేటువంటి ఒక శాంతియుత వాతావరణం దయచేసి ఎన్నికల సంఘం క్రియేట్ చేయాలని చెప్పని నేను హంబుల్గా అప్పీల్ చేస్తా ఉన్నాను.